గర్భిణీలకు సిజేరియన్లు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. సాక్షాత్తు ఈ అంశాన్ని అసెంబ్లీలోనే లేవనెత్తింది. వైద్య ఆరోగ్య శాఖపై అసెంబ్లీలో చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 90% సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని హెచ్చరించారు. గర్భిణీలకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్కు సీఎం సూచించారు. సిజేరియన్లలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Highest among all states, cesarean deliveries. ఇది లేదు దీంట్లో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 56.62% సిజేరియన్ డెలివరీస్. ఇది డేంజరస్ ట్రెండ్. అంటే ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ అమంగ్ ఆల్ స్టేట్స్. మంది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ 1. అంటే 90% సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్నాయి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని వాళ్ళందరినీ పిలిపించి చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించాం. సేఫ్ డెలివరీ యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి. ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడు కూడా ఆపరేషనే. భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకనే దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. అదే సమయంలో 4.12% ఎన్టీఆర్ వైద్య సేవ సిజేరియన్ ఆపరేషన్లు ఖర్చు పెడుతున్నాం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. డెలివరీ డేట్ నెల ముందే చెప్పేస్తున్నారు. డెలివరీ డేట్ ఎప్పుడో నెల ముందే చెప్పేస్తున్నారు. లగ్నం పెట్టేస్తున్నారు, అప్పుడు డెలివరీ చేస్తున్నారు, ముహూర్తాలు పెడుతున్నారు. ఇది తప్పది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఎట్లా హ్యాండిల్ చేయాలనో, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు తప్ప ఎక్కడికక్కడ ఇది ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. మనం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. సిజేరియన్ డెలివరీస్ ఇది లేదు దీంట్లో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 56.62% సిజేరియన్ డెలివరీస్. ఇది డేంజరస్ ట్రెండ్. అంటే ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ అమంగ్ ఆల్ స్టేట్స్. వైసీపీ ప్రభుత్వం